హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మనకి 12 గంటలకి డ్యూటీ అనమాట. సో డ్యూటీకి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు సో అక్కడికి అయితే వెళ్ళాక చూడాలి బండి అయితే వచ్చిందో లేదని చెప్పేసి. మా ముగ్గురం అయితే మంచి హుషారు మీద వెళ్తున్నాం, వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోయి వచ్చేయాలని. సో ప్రెసెంట్ అయితే షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. రూమ్ దగ్గర నుంచి ఈ షెడ్ లోనే మనం అయితే వర్క్ చేస్తున్నాం అనమాట. అప్రెంటిస్ మెమో షెడ్ గోండియా. నేను మా ఫ్రెండ్స్ అయితే మంచి ఒకసారిగా అయితే లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే గాడి వచ్చిందో లేదని చూస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే గాడి అయితే రాలేదు. సో వస్తే ఈ లైన్ లో ఉంటది అనమాట, IOH దగ్గర. సో ఈ లోపు అయితే మనం అయితే ఆఫీస్ లోకి వెళ్ళి సైన్ పెట్టేసి రావాలన్నమాట. ప్రెసెంట్ మేమైతే వర్క్ చేయాల్సినటువంటి డెమో గాడి అనమాట. ఇది 12 గంటలకు రావాలి బండి, కానీ 1 గంటకి అయితే వచ్చింది. సో మా వర్క్ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ లో ట్రాక్షన్ మోటార్స్ కనెక్షన్స్ అయితే తీయాలన్నమాట. కనెక్షన్ తీసి మళ్ళీ పెట్టాలి. ప్రెసెంట్ మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఎలాగో తెలిసిందే, అండర్ గ్రౌండ్ నుంచి అయితే వర్క్ చేయాలి. సో మేము యొక్క ట్రాక్షన్ మోటార్ కి 3 ఫేజ్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ 3 ఫేజ్ కేబుల్స్ అయితే మనం అయితే ఇప్పుడు ఓపెన్ చేయాలన్నమాట. కనెక్షన్స్ అయితే తీసేయాలి. ఇలా 4 మోటార్లు అయితే ఉంటాయి. సో 4 మోటార్ల కనెక్షన్లు అయితే తీసేయాలి అండ్ ఎర్తింగ్ వైర్లు కూడా తీసేయాలన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్నది ఎయిర్ డగ్ అనమాట. సో ఎయిర్ డగ్ అయితే నేనైతే తీస్తున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ కలిపి 7 బోల్ట్లు అయితే ఉంటాయి. సో 7 తీయాలన్నమాట. సో ఇలాగా 4 మోటార్లకి అయితే ఉంటాయి. సో 4 మోటార్లు కూడా తీయాలన్నమాట. సో ఇవి తీసేసాక బోగీని అయితే జాక్స్ తో అయితే పైకి లేపుతున్నారు అనమాట. ఇందాక చూసారుగా నేను ఇప్పిన ఎయిర్ డగ్. సో అది అండ్ కేబుల్స్ గానీ సెన్సర్స్ గానీ ఏవైనా ఉండిపోతే ఏవైనా కట్ అవడం గట్రా జరుగుతాయేమని చెప్పి చెక్ చేస్తున్నాం అనమాట. మీరైతే చూస్తున్నారుగా ఇవే ఆ జాక్స్ అనమాట. సో ఒక్కొక్కటి 25 టన్స్ అనమాట. వైపు 2, ఆపోజిట్ 2, అలా 4 ఉంటాయి. సో ఆ 4 వీటితో అయితే పైకి అయితే డిఎంసీని అయితే పైకి లేపుతారనమాట. సో పైకి లేపాక చూసారుగా ఇలా అయితే పైకి అయితే లేపేశారు డిఎంసీని. సో మనమైతే కింద అయితే చెక్ చేయాలన్నమాట. ఎవ్రీథింగ్, కేబుల్స్ అండ్ సెన్సర్స్, ఎర్తింగ్ కేబుల్స్, తర్వాత మోటార్ కనెక్షన్స్, ఎవ్రీథింగ్ చెక్ చేయాలి. ఆ చెకింగ్ అయిపోయాక ఇప్పుడు కనబడుతున్న ఆ డిఎంసీకి అయితే డమ్మీలు పెడతారు అనమాట. వీల్స్ డమ్మీలు పెట్టేసి ఆ డిఎంసీని ఇక్కడ నుంచి అయితే తీసేస్తారు. తీసేసాక వేరే డిఎంసీని అయితే తీసుకొస్తారు అనమాట. తీసుకొచ్చాక ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్. మీరు చూస్తున్నది లోకోమోటివ్ బోగి అనమాట. సో మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే వీల్స్ అదైతే మనం అయితే బయటికి తీసేస్తున్నాం. బయటికి తీసేసాక ఈ డిఎంసీకి అయితే డమ్మీ వీల్స్ అయితే యాడ్ చేసి ఇక్కడ నుంచి రిపేరింగ్ అయితే తీసుకెళ్లిపోతారు. వేరే డిఎంసీని అయితే తీసుకొస్తారు అనమాట. సో ఆ డిఎంసీకి ఇప్పుడు మేము తోస్తున్నటువంటి ఆ బోగీని అయితే యాడ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అనమాట. 4 మోటార్ల కనెక్షన్స్ అయితే ఇచ్చేయాలి. బయటికి తీసుకొచ్చిన ఆ బోగీని అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట. సో ఇలా మొత్తం అయితే క్లీన్ చేయాలి. సో 2 బోగీలు, ఇది ఒకటి, దాని ముందున ఒకటి ఉంది. సో ఈ 2 అయితే మనం అయితే క్లీన్ చేయాలి. క్లీన్ చేశాక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అనమాట. వేరే కొత్త డిఎంసీ అయితే తీసుకొచ్చేసారు. ఆ డిఎంసీకి ట్రాక్షన్ మోటార్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నాం అనమాట. సో ఇలా 3 ఫేజ్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నెంబర్స్ ఉంటాయి, అలాగే కింద కేబుల్ మీద కూడా నెంబర్స్ ఉంటాయి అనమాట. సో ఆ నెంబర్స్ ప్రకారంగా అయితే మనం అయితే కనెక్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట మోటార్కి. సో తర్వాత ఎర్తింగ్ వైర్స్ అండ్ నేను ఇందాక ఓపెన్ చేసిన ఎయిర్ డగ్, మొత్తం ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అయితే మనం అయితే చేసేయాలి. సో ఈ వర్క్ అయిపోయాక మన వర్క్ అయితే అయిపోయినట్టే. ఫైనల్లీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మోటార్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాం అనమాట. సో ఈ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడైనా తీసేటప్పుడైనా, లేదంటే ఎయిర్ డగ్ ఓపెన్ చేసినప్పుడైనా, లేదా క్లోజ్ చేసినప్పుడైనా మాకైతే చాలా అంటే చాలా చిన్న ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. నేనంటే సన్నంగా ఉన్నాను కాబట్టి దూరిపోయినా, కొంచెం లావుగా ఉంటే అయితే దూరలేరు లోపలికి. సో ఎలాగోలా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఎక్కడితో అయితే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.